Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Addition of vectors నుంచి గతంలో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఇది 4 మార్క్స్కి వస్తుంది. అండ్ ఈ కంటిన్యూషన్ సిరీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ సమ్ చాలా సింపుల్ చెప్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇన్స్టాలో RS వైబ్స్ అని మన ఇన్స్టా అకౌంట్, సో క్లిక్ చేసి ఫాలో చేయండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే లెట్ ABCDEF బి ఏ రెగ్యులర్ హెక్సాగోన్ విత్ సెంటర్ O. చూడండి, ఇదే ABCDEF బి ఏ రెగ్యులర్ హెక్సాగోన్ విత్ ఏ సెంటర్ O అని ఇచ్చాడు. షో దట్ AB ప్లస్ BC ప్లస్ AD ప్లస్ AE ప్లస్ AF ఈజ్ ఈక్వల్స్ టు 3AD ప్లస్ 6AO చూపించాలి. చాలా అంటే చాలా సింపుల్గా చూపిస్తాను స్టూడెంట్స్ మీకు. ఓకే, ఫస్ట్ సొల్యూషన్. ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన దాన్ని తీసుకోండి, ఇది తీసుకోండి. లెట్ ఓకే AB వెక్టార్ ప్లస్ AC వెక్టార్ AD ప్లస్ AE ప్లస్ AF ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే AB ఓకే AB ఇక్కడ తీసుకున్నాను, దాని తర్వాత AE తీసుకుంటున్నాను ప్లస్ AE, దాని తర్వాత గమనించండి AC ప్లస్ AC ఓకే ప్లస్ AC తీసుకున్నాను, AF తీసుకుందాం. AF అంటే ఈ రెండు ఒక చోట రాశాను, అండ్ ACని AF ఒక చోట రాశాను. నెక్స్ట్ AD ఉంటుందా, అది ఇక్కడ రాస్తున్నా, AD. ఇప్పుడు చూసుకుంటే AB వాల్యూ ఇది, AE అంటే ఏంటి, AE ఇది. AE బదులు మనము అంటే దీని బదులు ఇది తీసుకోవచ్చు, ప్యారలల్గా ఉంది కాబట్టి. ఓకే, సో BD తీసుకోవచ్చు. ఓకే, వేసుకోండి AB, ఎందుకంటే R ప్లస్ చూడండి AE బదులు BD తీసుకుంటున్నాను, BD తీసుకుంటున్నాను. AE బదులు నేను BD తీసుకుంటాను, అందుకోసం రాసాను చూడండి. AE ఈక్వల్స్ టు BD. ఓకే, నెక్స్ట్ AC ఓకే, ఇది యాసిడ్ రాశాను. AF ఉంది కదా, అంటే AF. సో AF ఈజ్ ఈక్వల్స్ టు మనము DC తీసుకోవచ్చు. ఎలాగంటే ఈ రెండు ఈక్వల్, ఇది సేమ్. సో AF బదులు BC, BS బదులు కావాలంటే DC తీసుకోవచ్చు. అంటే అల్టిమేట్గా AF బదులు మనం DC తీసుకోవచ్చు. ఏంటి, CD. ఓకే, AF బదులు CD తీసుకోవచ్చు. తీసుకోండి AF ఏంటి, AF బదులు మనం CD తీసుకోవచ్చు. ఈ బోత్ ఈక్వల్. ఓకే, తీసుకోండి CD. మళ్ళీ AD యాసిడ్ తీసుకోండి, AD వెక్టర్ యాసిడ్ తీసుకోండి. ఇప్పుడు ADగా తీసుకోవచ్చు. చూడండి AB చూడండి BD ప్లస్ BD. అకార్డింగ్ టు ది పైథాగరస్ థియరమ్ వైస్ ఏంటి, హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే AD ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అదర్ సైడ్స్. అంటే AB ప్లస్ BD ఈక్వల్స్ టు AD, కాబట్టి AD తీసుకున్నాను. అదేవిధంగా AC ప్లస్ CD చూడండి, AC ప్లస్ CD కూడా మనకి AD వస్తుంది. ఏంటి, AC ఇదంతా
ఏసీ ప్లస్ సిడి ఈక్వల్స్ టు మనకి ఏడి తీసుకోవచ్చు. ఏడి ఓకే, ఏడి ప్లస్ ఇక్కడ ఏముంది ఏడి తీసుకోవచ్చు. సో 3 మనకి ఏడీసే వచ్చినాయి. యాడ్ చేయండి, యాడ్ చేస్తే 3AD వస్తుంది, 3AD. సో మనకు ఫస్ట్ ఓకే అయ్యింది. మనకి ఏం కావాలి, 6AO కావాలి. అంటే చూడండి ఏడి అంటే ఏంటి, ఏడి ఈక్వల్స్ టు ఏడి ఈక్వల్స్ టు 2AO, 2AO అంతే కదా. 2 ఏ వస్తుంది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 అండ్ ఇక్కడ నుంచి 2 రైట్. కాబట్టి మనం ఏడి బదులు 2AO తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే గమనించండి ఏడి రావాలి అంటే, ఏడి కావాలంటే ఏఓస్ 2 కావాలి. ఏఓస్ 2 వస్తే మనకి ఏడి వస్తుంది. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. లేదా ఇంకో విధంగా చూసుకోండి, ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ఏడి. ఏఓ ఏంటి, హాఫ్ ఆఫ్ ఏడి. ఈ 2 అవతల కలిపితే మనకి 2AO వస్తుంది. కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏడి మనం ఏం వేసుకోవచ్చు, 3-2AO. ఏడి బదులు మనం ఏఓ వేసుకోవచ్చు. ఓకే, సో 2 3s are 6, కాబట్టి 6AO. సో దిస్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.